దాటేశారు, వేరే రాష్ట్రాలకు కూడా అమ్ముకున్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏచూరి అస్తమయం అంటూ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు, జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి, నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో అంతిమ వీడ్కోలు. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించనున్న కుటుంబం. వర్తమాన రాజకీయాల్లో ధ్రువతారగా పేరుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 ఏళ్ళు ఇక లేరు. న్యూమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో గత నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3:03 తుదిశ్వాస విడిచారు. వైద్య విద్యార్థులకు బోధన పరిశోధన అవసరాల కోసం ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరుగని సాగించి సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన ఆయన మృతితో అరుణజ్యోతి ఆరిపోయినట్టయింది. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకి నేతృత్వం వహించిన రెండో తెలుగువారిగా పేరు పొందిన ఆయన ఆ పదవిలో ఉండగానే కన్నమూసిన తొలి నాయకుడిగా మిగిలారు. వైద్యులు ఏచూరికి ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స అందిస్తూ వచ్చిన ఫలితం లేకుండా పోయింది. గత 3 రోజులుగా ఆయన ఆరోగ్య స్థితిగతులు సన్నగిలుతూ వచ్చాయి. శ్వాసనాళ ఇన్ఫెక్షన్తో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు మంగళవారం ప్రకటించిన పార్టీ బుధవారం మాత్రం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పేర్కొంది. 24 గంటల్లోని పరిస్థితి మారిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.